తెలిసినటువంటి సమాచారం విషయంలో తప్పకుండా సమాచారం అయితే అందించండి. ఆత్మగౌరవ పోరాటం ఇప్పటికే పోలీసులు అయితే దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ కేసు విషయంలో ఇప్పటికే కోర్టులో ఒకటి మనల్ని కేసు వేయడం జరిగింది. ఆ కోర్టు విషయంలో ఒకటి చాలా వరకు స్పందిస్తూనే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు ఏపీలో ఈరోజు బెంచ్ మీదకి కూడా ప్రవీణ్ పగడాల విషయం కూడా ఇలా బెంచ్ మీదకి వస్తుంది. దాని మీద ఒకటి ఇలా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మనం లైవ్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. హైకోర్టులో ఏదైతే ఏపీలో ఇలా బెంచ్ మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దానితో పాటుగా ఇలా ఎవరైతే పోలీస్ అధికారులు కానీ, ఎవరైతే మీడియా ఛానల్ కానీ, ఎవరైతే రాజకీయ నాయకులు కానీ ఎంత పెద్ద కుట్రలు చేసిల్లో మీకు అందరూ తెలిసినటువంటి విషయం. ఎందుకు చెప్తున్నంటే ప్రవీణ్ పగడాల ఒక ఇంటెలెక్చువల్, ఒక మేధావి. క్రైస్తవ సమాజం అంతా ఇప్పటికీ కూడా కన్నీరు పెట్టుకుంటుంది. క్రైస్తవ సమాజం అంతా ఇంత అన్యాయం జరిగిందని బోరున విలిపిస్తుంది. ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఆలోచింపజేస్తుంది.